పల్నాడు జిల్లా నరసరావుపేటలో 4వ రోజు అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరిగాయి. దీనికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎడ్ల పోటీలు సినిమా సెట్టింగ్లను తలపించేలా ఉన్నాయంటూ అభినందించారు. ఈ కార్యక్రమానికి తనను పిలిచినందుకు ఎమ్మెల్యే అరవిందబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. రామకృష్ణ గారు, నేను పెడతాను కొంచెం కొంచెం కోపరేట్ చేయండి. 5 నిమిషాలు కొంచెం కోపరేట్ చేయాలి. వెనకాల సీట్లు ప్రభుత్వ చేతులు మాకు అత్యంత ఆస్తులు వాళ్ళని అర్థం చేసుకోవాలి. వచ్చేసేయాలి, గ్రౌండ్ లో ఉండొద్దు, వెళ్ళిపోవాలండి అందరూ. జత తరఫున ఒకరికి మాత్రం అవకాశం. అర్థం చేసుకోవాలండి. రమేష్ అర్థం చేసుకొచ్చేసారి, బయటకు వచ్చేసారి, అక్కడ ఉంచకూడదు. అక్కడ నుంచి అందరు బయట పంపించాలండి. ఇప్పుడు కూడా బయట సహకరించండి. ఎవరు ఉన్నట్టండి ఆంజనేయులు గారు అక్కడ ఉన్నోళ్ళందరినీ బయటకు తీసుకున్నాండి. రావాలండి, రావాలి. చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, చెల్లూరు మండలం, బాపట్ల జిల్లా. సార్ నా రమేష్ అన్న అరవిందరావు గారు, అదేవిధంగా మిత్రుడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు, ఈరోజు ఒంగోలు జాతికి సంబంధించినటువంటి నరసరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి రావడము, ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎంతోమంది ఎద్దుల పోటీలు చూశాను. అటువంటిది ఒక సినిమా సెట్టింగ్ను తరిపించే విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా రైతు సోదరులను కానీ, ఇక్కడికి వచ్చిన వారిని కానీ, ఈ యొక్క ఎద్దుల పోటీలో పాల్గొన్న రైతులందరికీ ఒకటే వినతి: గెలుపు ఓటములు సర్వసాధారణము. ఏదైనా గెలిచినా ఓటైనా కానీ కూడా వారిని మనమే గెలిచామనే విధంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి ఈ ఎద్దుల పంద్యాలను ఇప్పటికైనా ఈ ఇంత పెద్ద మహాపట్టణంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పటికే వేలాది మంది రాత్రి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల జాతి పోటీలను మళ్ళీ ఇక్కడ ప్రజలలో ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్లో కానీ జనానికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నారు. చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవనీయులు మిత్రుడు డాక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. నన్ను ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.